తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ధనుర్మాసంలోనే ఉన్నాం మనం. సూర్య భగవానుడికి సంబంధించి ఆయన ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ఆయన మారటం అనేది విదితమే. కానీ ధనుస్సు రాశిలోకి వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకంగా ధనుర్మాసంగా ఆ మాసం అంతా కూడా విశేషంగా విష్ణు ఆరాధన చేయటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఏమిటి సూర్యుడు 9వ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉండేటటువంటి ఆ వైభవం, ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి? మీరు కూడా విశేషవంతమైనటువంటి సూర్య కళ్యాణాన్ని ఈ ధనుర్మాసాన్నే ఎన్నుకున్నారు. ధనుర్మాసంలోనే చెయ్యాలి అని ఇది నిర్ణయించుకుని సుమారు 3 ఏళ్ల నుంచి అనుకుంటున్నారు. ఎట్టకేలకు వచ్చేసింది, సమయం రానే వచ్చేసింది. రేపు 25వ తారీఖు. దాని గురించి కూడా చెప్తారు. కానీ అందుకన్నా ముందు ధనుర్మాసం గురించి ఒక్కసారి. అదే మీరు అంటే మనం ధనుర్మాసం అనగానే తిరుప్పావై గోదాదేవి అంటే ఆవిడ చేసినటువంటి సాధన, భగవంతుడికి మమేకం అవ్వాలనే సంకల్పంతో ఆవిడ ఆచరించినటువంటి విధానం. దాన్ని అది తమిళంలో చదువుతారు. భగవంతుడిని అలవోకగా మంత్రాలతో కట్టిపడేయటం, భావ వ్యక్తీకరణ భాషతో కట్టిపడేయడం చాలా అద్భుతంగా, అది వినడానికి చాలా బాగుంటుంది. తిరుప్పావై ఎంత బాగుంటుంది. అవేవో పదాలు చిన్నపిల్లలు అంటుపెట్టినట్టు ఉంటాయి, ముద్దు ముద్దుగా. అంటే భగవంతుడు దేనికి పడతాడు అంటే భక్తికి పడిపోతాడు. అది అక్కడ మనకి ప్రత్యక్షంగా అంటే కేవలం ప్రారంభం నుంచి, ధనుర్మాసం ప్రారంభం నుంచి మనకి మకర సంక్రమణం భోగితో ఎండ్ అవుతుంది, అక్కడతో కళ్యాణం అయిపోతుంది. ఇక్కడ అంటే ఇప్పుడున్నటువంటి దీంట్లో వివాహాలు బాగా ఆలస్యం అయిపోతాయి పిల్లలకి. అమ్మాయిలు అంటే అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, అమ్మాయిలకు అవ్వట్లేదు. అంటే వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు. ఒకళ్ళు ఎదురు చూసుకోవడం జరుగుతున్నాయి తప్ప పూర్తిగా మ్యాచ్లు అవ్వట్లేదు. ఇప్పుడు నా మేనకోళ్ళ విషయం ఉంది. వివాహం ఆలస్యమైంది, ఎప్పుడో చూసి వెళ్ళిపోయిన కుదరని సంబంధమే ఒక ప్రక్రియ చేసిన తర్వాత కుదిరిపోయింది. అదే సంబంధం ఇంతకు ముందు వచ్చి కుదరని సంబంధం, ఒక ప్రక్రియ. అప్పుడు నేను గుంజిళ్ళు అవి చెప్పాను కదా, అవి చేసింది కరెక్ట్గా ప్రారంభించింది. మధ్యలోకి వెళ్ళేలోకి పూర్తయ్యేసరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు అదే అంటే ఈ ధనుర్మాసం అనేది సూర్యుడు కళ్యాణకారకుడు అన్నమాట. అందుకని సూర్య కళ్యాణం ఏర్పాటు చేశాను. ఇది నేను ఏర్పాటు చేశాను నేను చెప్తున్నాను, కానీ ఇది నేను చేసింది కాదు, దైవ సంకల్పం. భగవంతుడే నాతో చేసించాడు. సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టి 5 ఏళ్ళు పూర్తయింది, 5 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఒక ఉత్సవం ఏదైనా జరిపించాలి అని అనుకున్నప్పుడు నా మిత్రుడు సుధాకర్ చౌదరి అని ఉంటారు. ఆయన ఏమన్నా ఎప్పటి నుంచో 3 ఏళ్ళుగా అంటున్నారు కదా, తపస్సు చేస్తున్నారు, ఒక మంచి కార్యక్రమం చేద్దాం, నేను ఒక ప్లాన్ చేస్తాను, మాట్లాడదాం అంటే వెళ్ళి వింధ్యా గోల్డ్ అంజన్ ప్రసాద్ గారిని కలిసి ఒక కాన్సెప్ట్ చెప్పాను. సూర్యుడికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమం చేయాలని. అంటే ఈ రోజులు చాలా విశేషమైనవి. గోదాదేవి ఈ ధనుర్మాసంలోనే ఎందుకు చేసింది అంటే, మన మాసాలన్నీ కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవి కాదు. ఏదో ఎవరి పేరులో కాదు. ధనుర్మాసము, మకర మాసము, కుంభమాసము, మేషమాసము, మీనమాసము ఇవి మనవి. ఈ ధనుర్మాసాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి అతీంద్ర శక్తి ఉంటుంది. ఇది పూర్వపుణ్య స్థానంగా ఉంటుంది. ఇక్కడ చేసేటువంటి క్రతువులు మనకి మన కైవల్యాలను నెరవేర్చే స్థితికి వెళ్తాయి. అద్భుతం. అందుకని ఈ మాసాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది అనుకోకుండా జరిగింది. మనకి యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఆ స్టేట్స్లో దీన్ని సన్ బర్త్డేగా సెలబ్రేట్ చేస్తారు. డిసెంబర్ 25న. డిసెంబర్ 25 వాళ్ళు ఏం సెలబ్రేషన్స్ చేస్తారు అక్కడ? సన్ బర్త్డే అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్స్. అంటే వాళ్ళకి తెలిసింది ఆఫరింగ్, సన్ ఆఫరింగ్ అంటారు, మనం అర్ఘ్యప్రదానం అంటాం. అంటే మన సంస్కృతిని వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఒక అద్భుతమైనటువంటి దానిగా మార్చుకున్నారు. అది ఉండే కొలది అలా మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళి సన్ బర్త్డేగా చేసుకుని, అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చి క్రిస్మస్ డేగా సెలబ్రేట్ జరుగుతుంది. అంటే వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు. వాళ్ళు ఎవరో అనేది పక్కన పెడదాం, ఒక విధానాన్ని ఆచరిస్తున్నారు. కానీ మనం ఇది మనది కాదేమో అని విడిచిపెట్టాం. మన మణిపద్మేహ మంత్రం ఉంది, ఇది మనది కాదని విడిచిపెట్టారు. దాన్ని మనం మళ్ళీ మన ప్రేక్షకులకు అందించాం. అలాగే ఈ సన్ బర్త్డే అంటే సూర్యుడి యొక్క విజ్ఞానమే పుట్టినరోజు. అంటే నాలో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానబోధ జరిగింది, దాన్ని తెలుసుకోవడమే బర్త్డే. అంటే నా శరీరం పుట్టి ఎప్పుడో అయి ఉండొచ్చు, కానీ ఆత్మక చైతన్యం వచ్చిన రోజు ఈ డిసెంబర్ 25గా సెలబ్రేట్ చేసుకుని ఈ కళ్యాణం, సూర్య కళ్యాణం. అంటే ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో ఆ రోజు నేను లైవ్ ఇస్తున్నాను. లైవ్ చూడండి, మనస్సులోనే ఆ స్వామి నామస్మరణ చెయ్యండి. వీలైతే
ఉద్దటే పరమాన్నాన్ని వండి ఉమ్. స్వామికి నివేదన చేసి సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆ లైవ్ చూడొచ్చు. కాని పక్షంలో చక్కగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ రావచ్చు. అందరూ రావచ్చు. ఎక్కడ జరుగుతుంది కార్యక్రమం? ఇది సనత్ నగర్ వింధ్యా గోల్డ్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఉంది. హ్మ్. మనకి సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ స్ట్రీట్ లో హ్మ్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగుండా ఉన్నటువంటి హ్మ్. రిఫైనరీ గోల్డ్ రిఫైనరీ హ్మ్. వింధ్యా గోల్డ్ వారి వాళ్ళ ప్రాంగణంలో హ్మ్. సుమారు ఒక 1000-1200 మంది వరకు అవకాశం ఉంది. హ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శశాస్త్రీయంగా ఫస్ట్ హృద్రోగుల కోసం హ్మ్. ఆ, అంటే గుండెకి సంబంధించి ఉద్యన్నద్యమిత్రమ ఆరోహన్నుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయతు. ఆ మంత్రంలో హృద్రోగం హరిమానం అంటే కామెర్ల రోగం, పచ్చ కామెర్ల రోగం అంటే లివర్కి సంబంధించింది. పచ్చ కామెర్లు ఎక్కడ ఉంటాయమ్మా? మన కళ్ళకి కళ్ళల్లో. కనిపిస్తాయి, కళ్ళలో కనిపిస్తాయి. కళ్ళల్లో. అంటే హృద్రోగం అంటే కనపడిన రోగం, ఉమ్. పచ్చ కామెర్ల రోగం అంటే కనిపించే రోగం. అవును. అంటే మానసిక రోగాలు శారీరక రోగాలని కూడా ఉమ్. నివారణ చెయ్యి ఉదయిస్తున్న ఓ సూర్య భగవానుడా. ఎంత అర్థం ఉంది. ఆ, ఉమ్. ఉమ్. ఆ దానికోసం చేస్తున్నాం. ఉమ్. ముందు హోమం చేసి సో ఈ కళ్యాణంలో ఒకవేళ కళ్యాణాలు ఆలస్యం అవుతున్నాయి అనుకునే వాళ్ళు రావచ్చు, రావచ్చు. చూడొచ్చు, అలాగే అనారోగ్య సమస్యలు, గుండె సమస్యలు, లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు రావచ్చు. రావచ్చు. హ్మ్. అక్కడ కూర్చుని వచ్చేటువంటి హోమ శక్తితో మీ అనారోగ్య సమస్యలకి, ఖచ్చితంగా. కళ్యాణ సమస్యలకి కూడా పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే మంత్రాలని వినటం ఉచ్చారణ. నవవిధ భక్తుల్లో శ్రవణం కూడా ఒకటి కదా. అవును. అది వినటం ద్వారా కూడా మనలో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా చైతన్యం వస్తుందమ్మా. ఖచ్చితంగా. దాంట్లో ఉన్నటువంటి శక్తి చైతన్యాన్ని తీసుకురావడమే. అదేం హ్మ్. మెడిసిన్ కాదు. హ్మ్. తద్వారా నీకు ఒక ఆలోచన వస్తది. హ్మ్. ఏదో తినకూడదు ఏదో తింటున్నాను, అది మానేస్తే నాకున్న రుగ్మత ఆ తగ్గిపోతుంది. ఆలోచన రావచ్చు కదా. ఆలోచన ఇలాంటివే. లేదా ఒక మంచి డయాగ్నోసిస్, ఒక డాక్టర్ దొరకవచ్చు. కరెక్ట్. ఇలాంటివి ఏవైనా జరగడానికి అద్భుతం. ఇప్పుడు మనకి తుఫాన్ వచ్చింది. ఆ అవును. తుఫాన్ని మనం చేసినటువంటి అతివృష్టి నివారణ, ఉమ్. తుఫాన్ని పక్కకి గంపింది. మంత్రమే పట్టుకెళ్ళి దాన్ని బలహీనపరిచింది. అలా మంత్రానికి మంత్రాలకు అంత శక్తి ఉంది. మంత్రానికి ఆంజనేయుడే ఆగాడు ఉమ్. కదా. అంటే బ్రహ్మాస్త్రం వేస్తే ఆగాలి, ఆ అస్త్రానికి ఉన్నటువంటి మర్యాద మర్యాద, ఇవ్వాలి మనం అని respect. ఆంజనేయుడు ఆగాడు. ఆగాడు. మన చిన్న చిన్న సమస్యలంతా ఇలా కరెక్ట్ గా భక్తి శ్రద్ధలతో మంత్ర ఉచ్చారణ చేస్తే, Yeah. మంత్రాన్ని వింటే దానికి ఉన్నటువంటి ఫలితాన్ని అద్భుతంగా చూస్తాం. అంటే ఈ ధనుర్మాసం చాలా విశేషమైనటువంటిది. ఎవరైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, Huh. ఎక్కడో మనం చేసినటువంటి పాపాలు ఆ భాగస్వామిని మన దగ్గరికి చేరకుండా చేస్తాం. Hmm. ప్రాయశ్చిత్తంతో నమస్కరిస్తూ ఉదయం సాయంత్రం 2 పూట్ల మీరు ఆరాధన విష్ణు సహస్రనామం అంటే ఈ మాసంలో విష్ణువుగా ఆరాధన చేస్తాం. అవును. సూర్యుడునే విష్ణువే సూర్యుడు, సూర్యుడే విష్ణువుగా ఆరాధన చేస్తాం. విష్ణు సహస్రనామార్చన పారాయణం, ఆదిత్య హృదయ పారాయణం మీకు అద్భుతమైనటువంటి ఆలంబనగా ఉంటుంది. అద్భుతంగా తెలియజేశారు సార్. 25వ తారీఖున అంటే డిసెంబర్ 25వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి అందరూ ఆహ్వానితులే. ఎటువంటి రుసుము ఎక్కడా చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితంగా చక్కగా రావచ్చు, కార్యక్రమాలను వీక్షించవచ్చు. ప్రసాద వితరణ కూడా ఉంటుంది కాబట్టి అందరూ చక్కగా రండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు లైవ్ చూడొచ్చు. రైట్ సార్, కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. నమస్తే.